పిల్లి మాణిక్యరావు అనే నేను భారతీయుడైనందుకు గర్వపడతా ఉన్నాను. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 80 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజలు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అంది అందరూ హాయిగా బ్రతకాలని, రాష్ట్రం యొక్క ప్రతిష్ట దేశ విదేశాల్లో మారు మోగాలని, ప్రతి ఆంధ్రుడు గర్వంగా తలెత్తుకొని తిరగాలని నిరంతరం పరితపించేటువంటి వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు. అలాంటి నాయకుడు దగ్గర గుంటూరు జిల్లా సారథిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. గత ప్రభుత్వ టైంలో రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా నాశనమైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడే ఊపిరి ఊదుకుంటా ఉన్నాయి. అభివృద్ధి పతాక స్థాయిలోకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటా ఉంది. పోలవరం టైం టార్గెటెడ్గా పూర్తవబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతులు సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం ద్వారా వాళ్ళ పిల్లల్ని మంచి విద్యలోకి ముందుకు తీసుకెళ్తాం. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. నిజమైనటువంటి స్వతంత్ర పోరాట ఫలితాలు అందటం అంటే ఇదే అని నేను నమ్ముతున్నాను. అందుకనే భారతదేశ పౌరుడుగా గర్విస్తూ జై భారత్, జై అమరావతి, జై తెలుగుదేశం.